టైం ట్రావెల్. మీరు నిన్న జరిగిన సంఘటనను మార్చగలరా? రేపటి భవిష్యత్తును ఈ రోజే చూడగలరా? ఇది కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతాయా, లేదా శాస్త్రాల్లో పురాణాల్లో టైం ట్రావెల్ అనే మిస్టరీకి నిజంగా ఆధారాలున్నాయా? ఈ రోజు న్యూస్ ఆన్ ఫేస్ మిస్టరీలో మనం చర్చించబోతున్నది టైం ట్రావెల్. శాస్త్రమా లేక ఊహాగానమా? అసలు టైం ట్రావెల్ అంటే ఏంటి? కాలంలో ముందుకైనా వెనక్కైనా ప్రయాణించడం, ఇదే టైం ట్రావెల్. ఇది సైన్స్ ఫిక్షన్ లో కామన్ ఐడియా అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతాల ప్రకారం ఇది శాస్త్రపరంగా సాధ్యమే. టైం ఒక నేరుగా కాక వంగిన మార్గం లాంటిదని ఆయన అన్నారు. ఇక శాస్త్రాలు ఏమంటున్నాయంటే 1971లో జరిగిన హఫెల్ కీటింగ్ ప్రయోగం దీనికి ఉదాహరణ. ఒక గడియారం భూమిపై, మరొకటి విమానంలో ఉంచగా రెండిటికి టైమింగ్ లో తేడా వచ్చింది. ఇది టైం డైలేషన్ సిద్ధాంతాన్ని నిరూపించింది. వేగంగా ప్రయాణిస్తే సమయం నెమ్మదిస్తుందని అర్థం. ఇక పురాణాలు, మత గ్రంథాల్లో మహాభారతంలో కకుడ్మి అనే రాజు బ్రహ్మలోకానికి వెళ్లి తిరిగి రాగానే భూమిపై శతాబ్దాలు గడిచిపోయాయి. ఇలాంటివే బైబుల్, ఖురాన్ లాంటి గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి.